पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 232 233 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 232 శ్లోకాన్ని చూద్దాం మనం. సద్బ్రహ్మకార్యం సకలం సదైవ సన్మాత్రమేతన్న తతోన్యదస్తి అస్తితి యో వక్తి న తస్య మోహో వినిర్గతో నిద్రితవత్ ప్రజల్పః. ఇప్పుడు దీనికి ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. సకలం సమస్తము, సద్బ్రహ్మ కార్యము సత్తు అగు బ్రహ్మ యొక్క కార్యము, ఏతత్ ఈ ప్రపంచము, సత్తేవ సత్తు మాత్రమే, తన్మాత్రం ఆ పరబ్రహ్మే, తతః ఆ పరమాత్మ కంటే, అన్యత్ వేరు పదార్థము, నాస్తి లేదు, యహ ఎవడు, అస్తి ఉన్నది, ఇతి అని వ్యక్తి చెప్తున్నవాడు, తస్య వానికి, మోహ మోహము, న కాదు, నిద్రితవత్ నిద్రించు వాని యొక్క వలె, ప్రజల్పః పలవరింత, వినిర్గత అంటే తొలగిపోలేదు. ఇప్పుడు దీని భావార్థాన్ని చూద్దాం మనం. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, సద్బ్రహ్మ యొక్క కార్యమైనట్టి ఈ సమస్త ప్రపంచము సత్యరూపమే. ఎందుచేతంటే ఈ సమస్తము ఆ బ్రహ్మే, దానికి భిన్నమైనదంటూ ఏదీ లేదు. కాబట్టి ఎవరైనా ఆ బ్రహ్మానికి భిన్నంగా ఏదైనా కొంత ఉన్నది అని అంటే అటువంటి వాడిది మోహం అని, అజ్ఞానం పోలేదు అని అర్థం చేసుకోవాలి. అలాంటి వాటి మాటలు నిద్రిస్తున్న వాడి నిద్రలో వాగే వాగుళ్లాంటిది అంటూ ఈయన శంకరాచార్యుల వారు ఇక్కడ మనకి తేల్చేస్తారనమాట. ఈ సమస్తమైన జగత్తు సత్స్వరూపమైన బ్రహ్మ నుంచే వ్యక్తమైంది అని చెప్తున్నారు కదా. కాబట్టి అదంతా సత్తు మాత్రమే, అంటే బ్రహ్మం మాత్రమే. దానికి భిన్నంగా మరొక వస్తువు ఏది లేదు. బ్రహ్మానికి వేరుగా ఏదో మరో సత్యం ఉందని ఎవరైనా చెప్తే వారికి ఇంకా అజ్ఞానం పోలేదు అని అర్థం చేసుకోవాలి. వారి మాటలు కూడాను నిద్రలో మనిషి మాట్లాడే మాటలు లాంటివే అని అర్థం చేసుకోవాలి అంటున్నారు ఆయన. ఇప్పటివరకు మనకి శంకరాచార్యుల వారు మట్టి కుండ ఉదాహరణతోటి జగత్తు బ్రహ్మానికి భిన్నం కాదని చెప్పారు. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళి జగత్తు బ్రహ్మం వల్ల పుట్టింది కాబట్టి బ్రహ్మమే అన్నారు అని మాత్రమే కాదు, ఇంకా ఏం చెప్తున్నారు ఆయన, బ్రహ్మానికి వేరుగా ఇంకేదైనా సత్యం ఉంది అని చెప్పేవాడు ఇంకా జ్ఞానోదయం పొందలేదని స్పష్టంగా తెలుస్తోంది అంటూ ఆయన చెప్పారు. ఇది చాలా గంభీరమైన విషయంలాగా మనం ఆలోచించాల్సిందే. ఎందుకంటే స్వప్నంలో మనం నగరాలు చూస్తాం, మనుషులను చూస్తాం, సుఖదుఖాలు అనుభవిస్తాం. కానీ మేలుకున్న తర్వాత ఏమవుతుంది, ఆ స్వప్న ప్రపంచానికి స్వతంత్రంగా ఇంకా ఉనికి అంటూ ఏమీ లేదని తెలుస్తుంది. అదంతా కూడాను మన చైతన్యంలోనే కనిపించింది. అలాగే జ్ఞానోదయం కలిగిన మహాత్మునికి ఈ జగత్తు బ్రహ్మ చైతన్యానికి భిన్నంగా కనిపించదన్నమాట. సదేవ సౌమ్యం ఇదమగ్రం ఆసీదేకమేవాద్వితీయం అంటారు.
ఈ సృష్టికి ముందు సత్తు మాత్రమే ఉండేది, రెండవది లేదు. చాందోగ్యోపనిషత్తు యొక్క వాక్యం అన్నమాట. సృష్టికి ముందు సత్తు మాత్రమే ఉంటే సృష్టి తర్వాత కూడా అదే సత్తు వివిధ రూపంలో మనకి కనిపిస్తోంది అని అర్థం చేసుకోవాలి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటూ తైతరీయం ఊరికే చెప్పలేదు మనకి. బ్రహ్మే సత్యం అన్నదాన్ని మనం ఇంతకుముందు శ్లోకాల్లో చూడడం జరిగింది. అది అనంతం అని కూడా చెప్పుకున్నాం మనం. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అంటారు భగవద్గీతలో మనకి కృష్ణ పరమాత్మ. సమస్త భూతాల్లో ఉన్న ఆత్మను నేనేనయ్యా అర్జున అంటారు. ఇక్కడ కృష్ణుడు నేను అందరిలో ఉన్నాను అని మాత్రమే కాదు, అందరి అంతర్గత సత్యం కూడా నేనే అని చెప్పేశారనమాట. ఇదే విషయాన్ని యోగ వాసిష్టంలో మహర్షి వశిష్ఠుడు శ్రీరాముడితో కూడా చెప్తారు. ఏమని? చైతన్యం తప్ప ఇంకా వేరే పదార్థం ఏమీ లేదు, అలలు సముద్రానికి భిన్నం కానట్లుగానే జగత్తు చైతన్యానికి భిన్నం కాదు శ్రీరామ అంటారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అంటారు. ప్రపంచం అద్దంలో కనిపించే నగరం లాంటిది అంటూ చెప్తారన్నమాట. అనుభవంలో ఉంటుంది కానీ దానికి స్వతంత్రమైన సత్యం అంటూ ఏదీ లేదు అంటూ. ఎప్పుడు ఇవన్నీ చెప్పుకుంటాం కదా, చిన్నగా సింపుల్గా అసలు వేమన పద్యాల్లో కూడా మనకి ఇలాంటి సత్యాలు చాలా గోచరిస్తాయి. తన్ను వెతికి చూడ తానే యో జీవుండు తత్వమరయు నగును తానే ఆత్మ అంటూ ఆయన మనిషి బయట ప్రపంచంలో సత్యాన్ని వెతుకుతాడు, కానీ చివరికి తెలుసుకునేది తానే సత్యస్వరూపం అంటూ. ఇలాంటిదే మరో కథ రమణ మహర్షి బోధలో కూడా మనకు తెలుస్తుంటుంది. ఒక వ్యక్తి వచ్చి ప్రపంచం నిజమా మిథ్యా అంటూ అడిగారట. ఆయన సమాధానాలు ఎలా ఉంటాయో మనకి తెలుసు కదా. ఆయన సమాధానం ఏం చెప్పారంటే, ముందు ప్రపంచాన్ని చూస్తున్న నేను ఎవరు అనేది నువ్వు తెలుసుకో అనేసట సింపుల్గా. ఎందుకంటే ద్రష్ట తెలిసినప్పుడు దృశ్యం యొక్క అసలు స్వరూపం తెలుస్తుంది. ఇది ఆయన ఉద్దేశం అన్నమాట. మనకి డబ్బు ఆధారం, పేరు ఆధారం, పదవి ఆధారం, సంబంధాలు ఆధారంగానే ఉంటాయి. కానీ ఇవన్నీ మారిపోతున్నాయి. ఈ మారది ఒక్కటే, అది సత్ అన్నది ఈ శ్లోకంలో మనకి చెప్పబడిందనమాట. ఈ శ్లోకంలో అత్యంత శక్తివంతమైన పదం నిద్రితవత్ ప్రజల్ప అంటారు. నిద్రలో మాట్లాడుతున్న వాడి మాటల వంటివి అంటారు. చాలా ధైర్యంగా చెప్పేశారు ఇక్కడ. జ్ఞాని మేలుకున్నవాడు, అజ్ఞాని ఇంకా స్వప్నంలో ఉన్నవాడు అంటూ ఆయన సూచిస్తున్నారన్నమాట. స్వప్నంలో ఉన్నవాడు స్వప్న ప్రపంచాన్ని నిజమని వాదిస్తాడు, మేలుకున్నవాడు చిరునవ్వుతో చూసేస్తాడు దాన్ని. అలాగే బ్రహ్మజ్ఞాని దృష్టిలో భేద ప్రపంచం గురించి జరిగే వాద ప్రతిపాదాలు నిద్రలో మాట్లాడే మాటల్లాగా కనిపిస్తాయి ఆయనకి అన్నది మనం ఇక్కడ చక్కగా చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం 228, 29లో మనం బ్రహ్మ తప్ప మరొకటి లేదన్నాం, అనేకత్వం అజ్ఞానం వల్ల కనిపిస్తుందన్నాం. తర్వాత 2 శ్లోకాల్లో కుండ మట్టికి భిన్నం కానట్లే జగత్ బ్రహ్మానికి భిన్నం కాదన్నాం. ఇప్పుడు ఈ శ్లోకంలో ఈ సమస్తం సత్ స్వరూపమైన బ్రహ్మే, దానికి భిన్నమైన సత్యం ఉందని భావించడం అజ్ఞాని యొక్క స్వప్నం లాంటిది అంటూ చెప్తూ, జ్ఞానం అంటే కొత్తదేదో పొందడం కాదయ్యా, కేవలం మేలుకోరడమే అంటూ ముగించారనమాట. చక్కటి భావం ఇందులో మనకి స్ఫురింపజేసేలాగా చేశారు. ఇప్పుడు మరో శ్లోకాన్ని కూడాను చూసేద్దాం మనం. బ్రహ్మైవేదం విశ్వమిత్యేవ వాణీ శ్రౌతి బ్రూతే ధర్వనిష్ఠా వరిష్ఠా తస్మాదేతత్ బ్రహ్మమాత్రం హి విశ్వం నాధిష్ఠానాద్భిన్నతారోపితస్య. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. అథర్వనిష్ట, అథర్వవేదంతో సంబంధించినదియు, వరిష్ట శ్రేష్టమైన, శ్రౌతి వేద సంబంధమైన, బాణి వాక్కు, ఇదం ఈ విశ్వం ప్రపంచము, బ్రహ్మైవ బ్రహ్మయే, ఇత్యేవ అనియే, భ్రూతే చెప్పుచున్నది, తస్మాత్ ఆ కారణం వల్ల, ఏతత్ ఈ విశ్వం ప్రపంచము, బ్రహ్మమాత్రం కేవలం బ్రహ్మస్వరూపమే, అధిష్టానాత్ అధిష్టానము కంటే, ఆరోపితస్య ఆరోపితమైన దానికి, భిన్నత భిన్నత్వము న లేదు అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. మరి దీనికి భావార్థం ఏమిటొస్తుంది అంటే, ఈ సమస్త విశ్వము బ్రహ్మమే, బ్రహ్మవేదం సర్వం అని శ్రేష్టమైన అథర్వవేదం చెప్తోంది. కాబట్టి ఈ విశ్వం అంతా బ్రహ్మే.
అధిష్టానాన్ని మించి ఆరోపితమైన వస్తువుకి వేరుగా ఒక సత్ అంటూ ఉండనే ఉండదు. కాబట్టి బ్రహ్మమందు ఆరోపితమైన ఈ విశ్వం బ్రహ్మే అంటూ తేల్చారనమాట. ఇక్కడ వేదవాణి, ముఖ్యంగా ఉపనిషత్తుల ద్వారా ప్రకాశించిన శృతి అన్నమాట అది. ఈ విశ్వమంతా బ్రహ్మే అని ప్రకటిస్తోంది. ఆధారమైన వస్తువు పైన అంటే అధిష్టానము ఆరోపించబడిన వస్తువు దానికి భిన్నంగా ఉండదు. కాబట్టి ఈ విశ్వం అంతా బ్రహ్మే. బ్రహ్మానికి భిన్నమైన స్వతంత్ర సత్యం ఇంకొకటి లేదు అంటూ చెప్పడం జరిగిందనమాట మనకి. ఇక్కడ శంకరాచార్యుల వారు ఒక ప్రమాణాన్ని తీసుకొచ్చారు మనకి. ఇది నా అభిప్రాయం కాదు, ఇది శృతి యొక్క తుది తీర్పయ్యా అంటున్నారు ఆయన. వేదాంతంలో 3 ప్రధాన ప్రమాణాలు చెప్తారు. ఒకటి శృతి, యుక్తి, అనుభవం. శృతి అంటే ఉపనిషత్తుల వాక్యం అని, యుక్తి అంటే తర్కం అని, అనుభవం అంటే సాక్షాత్కారం అని. ఇప్పటి వరకు యుక్తి ద్వారా వివరించిన శంకరాచార్యుల వారు ఇప్పుడు శృతిని సాక్షిగా తీసుకొచ్చారు. ఎందుకంటే మనం ఇంద్రియాలు పరిమితమైనవి, మన బుద్ధి కూడా పరిమితమైంది. కానీ పరబ్రహ్మం ఇంద్రియాలకి మనస్సుకి అతీతమైంది కదా మరి. అందువల్ల ఆ సత్యాన్ని తెలియజేసేది శృతి మాత్రమే అంటూ ఆయన దాన్నే తీసుకొచ్చేసారు ఏకంగా. ఈ శ్లోకం నేరుగా అనేక ఉపనిషత్తుల సారాన్ని మనకి ప్రతిబింబింపజేస్తోందన్నమాట. సర్వం కల్విదం బ్రహ్మ అన్నదాన్ని బ్రహ్మై వేదం అమృతం పరస్తాత్ బ్రహ్మ పశ్చాత్ అంటూ, ముందు బ్రహ్మమే, వెనక బ్రహ్మమే, అన్ని చోట్ల బ్రహ్మమే అంటూ ముండకోపనిషత్తు మనకు చెప్తుంది. ఈశావాస్యమిదం సర్వం అన్నది మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ఈ జగత్తంతా ఈశ్వర స్వరూపం తప్పితే మరొకటి లేదు అని. ఇందులో మనకి ఆరోపితస్య అంటారు, అంటే లేనిదాన్ని ఉన్నట్టుగా భావించడం. తాడుపైన పాము ఆరోపించబడుతోంది, శంకులో వెండి ఆరోపించబడుతోంది, అద్దంలో కనిపించే ప్రతిబింబాన్ని నిజమైన ప్రతిబింబంగా మనం భావిస్తాం. ఇలాంటి ఉదాహరణలు మనం అనేకం చెప్పుకున్నాం. పాము తాడుకి భిన్నమైనది కాదు, ఎందుకంటే పాము అసలు లేదక్కడ, తాడు మాత్రమే ఉంది. అలాగే జగత్తు బ్రహ్మపైన ఆరోపింపబడిన నామరూప ప్రపంచము, బ్రహ్మయే నిజం అన్నమాట. ఇక్కడ అష్టావక్ర గీతలో మనకి ఒక మాట చెప్తారు. అష్టావక్ర మహర్షి జనక మహారాజుతో అంటారనమాట, మయ్యానంత మహాబోధో విశ్వపోత ఇతస్తత అంటారు. అనంత సముద్రమైన నాలో ఈ విశ్వం ఒక చిన్న పడవలా తేలుతోంది. ఇందులో అష్టావక్రుడు ప్రపంచాన్ని నిరాకరించడం లేదు, అది చైతన్య సముద్రానికి భిన్నం కాదని చెప్తున్నాడు ఆయన. యోగ వాసిష్టంలో అయితే మనకి ఆకాశంలో కనిపించే నీలిరంగు నిజంగా ఆకాశానికి చెందింది కాదు, మనకి ఆకాశం నీలంగా కనిపిస్తుంది శ్రీరామచంద్ర, కానీ వాస్తవానికి దానికి రంగు లేదు కదయ్యా. అలాగే జగత్తు అనేకత్వంగా కనిపిస్తుంది, కానీ పరమార్థంలో బ్రహ్మే కదా అంటూ ఆయన చక్కగా చెప్తారనమాట. బ్రహ్మణి ఏవ విలీయంతే సర్వం విభ్రమాహ. మనస్సు కల్పించిన భ్రమలన్నీ చివరికి బ్రహ్మసత్యంలోనే లీనమైపోతాయంటారు భర్తృహరి వైరాగ్య శతకంలో. మన కల్పనలు మారిపోతాయి, సత్యం మాత్రం మారదు అంటూ చెప్తారనమాట. తన్ను తానెరిగి తానే పో బ్రహ్మంబో అంటూ బ్రహ్మని బయట వెతకడం కాదు, తనలోని సత్యాన్ని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం అంటారు వేమన. శంకరాచార్యుల వారి బోధన ఒక అద్భుతమైన శిఖరానికి చేరుకుంటుంది. ఇక్కడ నేను చెప్తున్నానని నమ్మకు, నీ తర్కం చెప్పిందని కూడా నువ్వు నమ్మకు, శృతి ఏం చెప్తుందో విను అన్నారు. ప్రతిఘోషిస్తోంది అది సర్వం కల్విదం బ్రహ్మ అంటూ ఆయన చెప్తారు. ఈ జగత్తు బ్రహ్మానికి వేరుగా ఉన్న రెండవ సత్యం కాదు. ఎలా కలలో కనిపించే ప్రపంచం కలలు గంటున్న మనస్సుకి భిన్నం కాదో, అలాగే ఎలా అయితే అలలు సముద్రానికి భిన్నం కావో, ఎలా ఆభరణాలు బంగారానికి భిన్నం కావో, అలాగే జగత్తు కూడా బ్రహ్మానికి భిన్నం కాదు. ఈ రకంగా మనం ఈ శ్లోకాన్ని కూడా చక్కదం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇందులో మరి చిన్మయానంద స్వామి వారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఇక్కడ బ్రహ్మ ఏవ ఇదం విశ్వం, ఈ విశ్వం అంతా బ్రహ్మ మాత్రమే అని ముండకోపనిషత్తు స్పష్టంగా చెప్తోంది మనకి. ఈ ఉపనిషత్తుకు అథర్వ వేదానికి చెందింది. మనం చూసే నామరూపాత్మకమైన జగత్తంతా బ్రహ్మమే కాని వేరే కాదు. సోదాహరణంగా కార్యం కారణం కంటే వేరు కాదని తెలుసుకోవడమే కాదు, శృతి కూడా ఆ విషయాన్నే స్పష్టీకరిస్తోంది అంటున్నారు ఆయన. ఇక్కడ ఇంకా ఏమంటున్నారంటే, ఆరోపింపబడిన వస్తువు యొక్క సత్యత్వం ఎప్పుడూ అధిష్టానంలోనే ఉంటుంది.
భూతము స్తంభం కంటే వేరుగా లేదు, పాము తాడు కంటే విడిగా ఉనికి కలిగి లేదు. భ్రమ ఉన్నంత కాలము ఆరోపింపబడిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉంటాం, దానివల్ల వచ్చే ఫలితాలను కూడా అనుభవిస్తుంటాం. ఎప్పుడు మనకు సత్యం అవగతం అవుతుందో అప్పుడు మనం అధిష్టానం మాత్రమే సత్యంగా సర్వదా ఉందని గుర్తించగలుగుతాం. స్తంభమే నిజంగా ఉందని గ్రహించడమే కాకుండా అసలు స్తంభం ఎప్పుడూ భూతంగా మార్పు చెందలేదని గ్రహించగలుగుతాం మనం. భూత దృశ్యం కనిపించడం కోసం స్తంభంలో ఎప్పుడు ఏ విధమైన మార్పు రాలేదు. మనసు యొక్క కల్పన మాత్రమే ఆ దృశ్యం, మనసు యొక్క భ్రమనే వివర్తం అంటారు అంటూ ఈయన సింపుల్గా చెప్పేశారు మనకి. ఆ భ్రమను తొలగించుకోవాలి అంటూ శంకరుల వారు ఇక్కడ సూచించడం జరుగుతుందన్నమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి మరో 2 శ్లోకాలతోటి ఈ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.